గ్రామాలన్నీ పాడి పంటలతో విరాజిల్లాలి, రైతే రాజై 10 మందికి అన్నం పెట్టాలి. ఈ ఆలోచన రైతు మిత్ర సంఘాలకు ఊపిరులూదింది. కర్షకుల జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం కూడా కదిలి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆచరణలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. చక్కటి పల్లె, పచ్చటి పంటలు, రైతుల్లో ఐక్యత. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో సుమారు 1600 మంది రైతులు ఉన్నారు. వర్షాలు వస్తేనే వీరి పొలాలు పండుతాయి, లేదంటే ఎండిపోతాయి. అందరిలాగే వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంటలు వేసేవారు. వర్షాలు కురవకపోయినా, చీడపీడలు ఆశించినా తీవ్రంగా నష్టపోయేవారు. ఆర్థికంగా చితికిపోయేవారు. ఓర్వకల్లులోనే ఉన్న పొదుపు మహిళా సమాఖ్య నిర్వాహకులకు వచ్చిన ఆలోచన రైతుల జీవితాన్ని మార్చేసింది. మహిళల తరహాలోనే రైతులు కూడా సంఘాలు ప్రారంభించాలన్నదే ఆ ఆలోచన. దీనికి కొందరు రైతులు సై అన్నారు. గతేడాది డిసెంబరులో 10 మందితో సంఘాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది జనవరిలో మరికొంతమంది వారికి తోడయ్యారు. మహిళా సంఘాల తరహాలోనే వీరు కూడా నెల నెలా పొదుపు చేయడం ప్రారంభించారు. ఒకరికొకరు సాయం చేసుకోవడం మొదలుపెట్టారు. రైతుల మధ్య ఐక్యత పెరిగింది. పొదుపు చేసిన డబ్బు నుంచే రుణాలు తీసుకుని వ్యవసాయాన్ని పెంచుకుంటున్నారు. అంతేకాదు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఖచ్చితంగా పాటిస్తున్నారు. పొలంలో బంగారాన్ని పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి బాగా తగ్గింది, దిగుబడి పెరిగింది. రసాయన ఎరువులు చల్లిన పొలాలు ఎండిపోతుంటే, ప్రకృతి సేద్యం ఉన్న పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొద్దిగా చేసుకుంటా పైకి వెళ్ళాలని నేను కూడా, నాకు దాదాపు 20 ఎకరాలు ఉంది. ఈ సంవత్సరం 10 ఎకరాలు చేయడం కూడా, వచ్చే సంవత్సరం మళ్ళీ స్టెప్ మార్చాం. ఈ సంవత్సరం మాకు వర్షాలు లేవు, అయినా బెట్టకు తట్టుకునే శక్తి ఉంది. మా పక్క ప్లాట్ వాళ్ళు ఇట్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడినారు. వాళ్ళవి తట్టుకోలేక ఎండిపోయినాయి, కంప్లీట్ ఎత్తవాసుకున్నారు. మావి బెట్ట కూడా తట్టుకునే శక్తి ఉంది. సంజీవరెడ్డి అనే యువ రైతు 14 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. రైతు సంఘం నుంచి ముందర రైతుల్లో ఐక్యత ఏర్పడింది సార్. ఫస్ట్ పాయింట్, రైతుల్లో ఐక్యత ఏర్పడడం వల్ల మాకు రైతు అప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోయి ఒకరి మీద ఒకరు దూషించడం, పొలాల కాడ ఏదో రకం చేయడం. ఈ రైతు సంఘాల నుంచి అట్లా ఇబ్బందులు ఏముంటాయి, ఒకరి సమస్యను ఒకరు తెలుసుకోవడం కూడా, చేసుకోవడం కూడా బాగుంటుంది. బాగా నడుస్తున్నాయి కూడా మా రైతు సంఘం. ప్రకృతి వ్యవసాయం కోసం రైతులు వర్మీ కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. రైతు మద్దిలేటి ఈ విధానాన్ని నమ్ముకున్నారు. మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారు. ఈ ప్రకృతి వ్యవసాయం మాకు రైతు మిత్ర సంఘంలో ఎంత ఉపయోగపడిందంటే, మాకు 25,000 రూపాయలు పెట్టుబడి అయ్యేటువంటిది కేవలం 6,000 నుంచి మొదలుకొని 7,000 వరకు మాత్రమే పెట్టుబడి సరిపోతుంది. రైతు మిత్ర విజయంతో గ్రామంలో 16 సంఘాలు ఏర్పడ్డాయి. చాలా మంది రైతులు సంఘాల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రైతు సంఘాలు డెవలప్ అయినవి. ఇక్కడ మేము కొత్తగా చేరుతున్నాము. ఇప్పుడు రైతు మిత్రుల సంఘం కట్టుకొని మేము కూడా కొంతవరకు వ్యవసాయం పనులు చేస్తున్నాము. ఇప్పుడు కాకినాడకు పోయించిన కానుంటి మేము కూడా ఆయన ప్రకారంగా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉయ్యాలవాడ స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో జిల్లాలో 10 చొప్పున రాష్ట్రంలో 130 క్లస్టర్లను ఏర్పాటుకు ఓర్వకల్లు పొదుపు సమాఖ్యతో ఒప్పందం కుదుర్చుకుంది. పురుగు మందులు వాడేది ఆపేసి రైతులందరినీ కూడా సేంద్రియ వ్యవసాయ బాట పట్టించాలి అన్నది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఈ రైతు సంఘాల ద్వారానే ఆ సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రమోట్ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు సంఘాల పొదుపు సొమ్ముతో బ్యాంకుని ఏర్పాటు చేసుకోవడం, రుణాలు ఇవ్వడం, నూతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పంటలకు బీమా వంటి కార్యక్రమాలను రైతుమిత్ర సంఘాల ద్వారా ప్రభుత్వం చేపట్టబోతోంది. పొదుపు సంఘాలు కేవలం మహిళలకే కాదు, అన్నదాతలకు ఉండాలి. ఇది ప్రభుత్వ విధానం. ఉండడమే కాదు, ప్రకృతి వ్యవసాయం వైపు పరుగులు తీయాలి. ఈ గొడుగు కిందకే అందరు రైతులు చేరాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.